సో హాయ్ గాయ్స్, నేను నాకు చాలా తక్కువగా వ్యూస్ అయితే వచ్చినాయి. నేను పెట్టిన లాస్ట్ వీడియో ఇవాళే పెట్టాను. సో మొత్తం 16 వ్యూస్ అండ్ ఎన్ని లైక్స్, 4 లైక్స్ వచ్చినాయి. ఎందుకు గాయ్స్ మీరు అంతగా మీది నచ్చలేదా? నాది చెప్పండి. రివ్యూస్ నాయి నచ్చలేదా? ఓకే, నచ్చలేకపోతే నేను మార్చుకుంటాను. సో ఇప్పుడు మీరు చూడండి నా వీడియోని. అండ్ పోస్ట్ కూడా పెట్టాను, మీకు చాలా పోస్టులు పెట్టాను. యాక్చువల్లీ నా దాంట్లో చిన్న మిస్టేక్ పడింది. ఆ మిస్టేక్ ఏంటంటే నేను ఓన్లీ కిడ్స్ అని పెట్టాను. నాట్ ఓన్లీ కిడ్స్, ఇట్స్ ఫర్ ఆల్. సో అండ్ మీకు ఇన్ని చెప్పాను. నాకు ఎందుకు అంతగా రావట్లేదు అనిపిస్తుంది. సో మీరు 15-16 వ్యూస్ ఇప్పటి వరకు వచ్చిన మీకు ఒక్కటి చెప్తున్నాను గాయస్. నేను కంటెంట్ ఏంటో చెప్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు మీరు చాలా తక్కువ. నేనైతే ఎక్స్పెక్టెడ్ 100 వ్యూస్ అనుకున్నాను. కనీసం నేను ఇప్పుడే కదా స్టార్టింగ్ 100 వ్యూస్ అనుకున్నాను, కానీ ఇంత చేస్తారు అనుకోలేదు గాయస్. సో మిమ్మల్ని జస్ట్ నేను అడుగుతుంది, ప్లీజ్ చూడండి నా వీడియోని. 7 సబ్స్క్రైబర్స్ బాగానే పెరిగారు. థ్యాంక్ యూ గైస్. 2 సబ్స్క్రైబర్స్ బాగా పెరిగారు. ఎవరెవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో చాలా 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 ధన్యవాదాలు నా తరపున నేను తెలుపుతున్నాను. సో ఇంకా నేను అది చేస్తున్నాను. సో నా కంటెంట్ ఏంటంటే అన్నీ కామెడీ. యాక్చువల్లీ నేను కొన్నిసార్లు మూవీస్ పెడతాను. ఎప్పుడైతే నేను వెళ్తానో మూవీస్కి అప్పుడు నేను పెడతాను గాయ్స్. ఎప్పుడైనా పెడతాను. కానీ Day 3, Day 2 అలా పెట్టేస్తాను ఖచ్చితంగా. Day 1 వెళ్తే Day 1 కూడా పెట్టేస్తాను ఖచ్చితంగా గాయ్స్. అదైతే నేను డ్యామ్ షూర్ చెప్తున్నాను. సో అది చెప్తున్నాను. అప్పట్లో మాకు చాలా వ్యూస్ వచ్చాయి, 185 and 640 వ్యూస్. కానీ అవన్నీ చిన్నవి అనుకుంటున్నారు. నేను చాలా పెడతాను గాయస్. మీకు మీరు కామెంట్ సెక్షన్లో నేను ఆన్ చేస్తాను. కామెంట్ సెక్షన్ అది చేయండి, కామెంట్లో చేయండి. మీకు ఏం కావాలో చెప్పండి. కామెడీ వీడియో కానీ, లేకపోతే మూవీ రివ్యూస్ కానీ. మొన్న ఇవాళ కానీ రేపు కానీ నేను కింగ్డమ్ ఖచ్చితంగా వెళ్తున్నాను. నేనైతే చూస్తాను కింగ్డమ్, అది చెప్తాను మీకు. సో గాయస్, మీకు జస్ట్ ఒకటే చెప్తున్నాను, చాలా అంటే నాకు కొన్ని వ్యూస్ కావాలి. ఇప్పుడు సబ్స్క్రైబర్స్ అందరూ పెరగాలనే కదా ఇక్కడ నేను కూర్చున్నాను. నేను మీ ముందుకు వచ్చాను మీకోసం చాలా అందిస్తాను. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్, షేర్, కామెంట్. సో ఫస్ట్ 4 minutes అయిపోతుంది ఆల్రెడీ అక్కడ. ఇంకా నేనైతే ఇంత చెప్తున్నాను మీకు. సో ప్లీజ్ టేక్ ద సబ్స్క్రిప్షన్స్ అండ్ క్లిక్ ద వ్యూస్ ఆల్సో. సో ఆలస్యం చేయకుండా, నా కంటెంట్ ఆల్రెడీ తెలిసిపోయింది కాబట్టి ఇప్పుడు ఏం కంటెంట్ చెప్తున్నాను అంటే మూవీ ట్రైలర్స్. సో ఇప్పుడు మీకు ఒక కంపారిజన్ కూడా చెప్తాను. చాలా పెద్ద వీడియో ఇది, డ్యూరేషన్ ఉంటుంది 10 to 12 minutes డ్యూరేషన్ ఉంటుంది. సో ఓకే. సో ఇక మనము నిన్న కూలీ ట్రైలర్ వచ్చింది కాబట్టి కూలీ ట్రైలర్ అయితే చూడడం జరిగింది గాయస్ నిన్న. సో నాకైతే అంతగా అనిపించలేదు కూలీ ట్రైలర్. అంటే ఇది అంటున్నారు కాబట్టి మనము వెళ్ళాల్సింది కాబట్టి వెళ్తాను ఖచ్చితంగా. చూద్దాం. వెళ్ళేలాగా మా డాడీ ఉంటే చెప్తాడు మా డాడీ ఖచ్చితంగా, లేకపోతే నేనే ఏదో ఒకటి దాంట్లో చూసుకుంటాను. ఖచ్చితంగా మీకైతే ఇస్తాను. సో ఇంకా కూలీ అయితే ట్రైలర్ అయితే నాకు అంత అనిపించలేదు. అండ్ దానికి పెట్టారంటే నేనైతే ఇప్పుడు వరకు ఆశ్చర్యపోవాలి అందరం.
సో ఎందుకు ఇంత 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 బిల్డప్ ఇచ్చి మళ్ళీ ఎందుకు ఇంత కూలీ ఎందుకు పెట్టారు నాకు అర్థం కాలేదు గాయస్. అంటే ట్రైలర్లో మనకి నాగ్ గారి లుక్స్ బాగుంటాయి, నాగార్జున గారిది. అండ్ నాగార్జునది నాకైతే ఎలా ఉందంటే ఒక్కసారిగా విలన్ చూస్తున్నారు కదా నాగార్జునని. అంటే లాస్ట్ సినిమా నాగార్జునది కుబేరాలో కూడా మనం చూసాము, చాలా మంచి హీరోయిజం చూపించాడు. కానీ ఇప్పుడు విలనిజం అనగానే మనకి ఒకే ఒక డౌట్ గాయస్, ఏంటంటే అసలు విలనిజం అంటే మనం నాగ్గాన్ని చూడగలుగుతామా ఈ సినిమాలో అని చెప్తున్నాను గాయస్. నాగార్జున గారు బాగా చేస్తే ఖచ్చితంగా చూడగలుగుతాం. అదే విలనిజంలో బాగా చేయలేదు అనుకోండి, కానీ నేను ఏం చెప్పలేను, అదే అయిపోతుంది. సో తర్వాత రజనీకాంత్ గారి లుక్స్ కూడా బాగానే ఉన్నాయి. శృతి హాసన్ గారికి అసలు ఎందుకు క్యారెక్టర్ అనిపిస్తుంది ఏమో, చూద్దాం ఏం ఇంపార్టెంట్ క్యారెక్టర్. సత్యరాజ్ గారిది ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్. తర్వాత అమీర్ ఖాన్ గారిది ఎందుకు అంటే నాకు అప్పుడే తేలిపోతుంది, ఎందుకంటే స్టోరీ ఏంటంటే నాకు ఎప్పుడే తెలిసిపోతుంది గాయస్. ఏంటంటే లైక్ ఇప్పుడు ఒక నాగార్జున అమీర్ ఖాన్ ఏమో పెద్ద బాస్, నాగార్జున బాస్ జస్ట్. అయితే వీళ్ళు ఈ ఒక కంపెనీని నడుపుతున్నారు, ఒక కూలీ కోసం సెర్చ్ చేస్తున్నారు. అప్పుడు అసలు ఈ స్టోరీ ఏంటంటే రజనీకాంత్ గారు అసలు ఎందుకు కనెక్ట్ అయ్యారు వీళ్ళతో, అసలు ఈ కూలీ అంటే ఏంటి, అసలు ఈ నాగార్జున ఫస్ట్లో ఏంటి, ఇదంతా తెలుస్తుంది అనుకో. సో నాకైతే క్లియర్గా అర్థమైపోయింది స్టోరీ. నాగార్జున గారు అండ్ అమీర్ ఖాన్ గారు విలన్ సైడ్ కాబట్టి ఒక కంపెనీని అయితే నడుపుతున్నారు. ఇదేమో ఒక స్కూల్ లైక్ ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అనుకుంటున్నాను నేనైతే రజనీకాంత్ గారిని. అయితే ఆయనేమో వీళ్ళతో చేరుతారు. తర్వాత ఇక్కడేమో సత్యరాజ్ గారేమో ఒక సైంటిస్ట్. అది నాకు క్లియర్గా అర్థమవుతుంది, సినిమా కళ్ళలో కనిపించేస్తుంది. సో నాకైతే అంతగా అనిపించలేదు గైస్, నేనైతే ట్రూలీ చెప్తున్నాను. సో ఎవరైతే వెళ్తారో చూసుకోండి, ఫస్ట్ రివ్యూస్ చూసి వెళ్ళండి, నా రివ్యూ చూసి వెళ్ళండి లేకపోతే. సో గాయస్ నేను ఇంకా చెప్తున్నాను, నా లాస్ట్ వీడియోకి ఇంకా నాకు లైక్స్ కానీ వ్యూస్ కానీ రండి ఇచ్చండి, షేర్ చేయండి, అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి, దానివల్ల అందరికీ వెళ్తుంది. మీ ఫ్రెండ్స్తో కానీ మీ ఫ్యామిలీతో కానీ ఈ వీడియో అనండి, అది అందరితో చెప్పండి ప్లీజ్. అది నేనైతే రేపటితో 100 వ్యూస్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో కూలీ విన్ అవుతుందా వాటు విన్ అవుతుందా అంటే నా ఒపీనియన్లో ఇంకా కూలీనే ఉంది, కానీ కూలీ ట్రైలర్ చూసిన తర్వాత కొంచెం వాటు అనిపిస్తుంది. లేకపోతే వాటు కూడా నాకు అంతగా నచ్చలేదు ట్రైలర్, రెండు విన్నవు అనిపిస్తుంది. సో అలా అనమాకండి, అంటే లైక్ వాటు అనిపిస్తుంది. ఎందుకంటే కూలీ నాకు నిజంగానే వర్స్ట్గానే ఉంది. వాటివే కొంచెం బెటర్ అంటే బెటర్ కాదు, అది కూడా వర్స్టే, కానీ దీంతో పోలిస్తే కూలీకి కొంచెం బెటర్. సో దట్స్ ద గైస్ ఈ వీడియో. ప్లీజ్ ఇంకా చెప్తున్నాను, ఇవాళ పెట్టిన వీడియో ప్లీజ్ చూడండి, ప్లీజ్ మీకు దండాలు పెడుతున్నాను, ప్లీజ్ చిన్న పిల్లోడిగా చెప్తున్నాను, ప్లీజ్ guys, please. So that's the guys. ఇంకా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ అయితే ఆన్ పెట్టుకోండి. అండ్ అది వీడియో మీరు 100 వ్యూస్ పెట్టేస్తే ఈ వీడియో మర్చిపోమాకండి. ఈ వీడియో కూడా అంతే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను మీ గురించి. ప్లీజ్ గాయస్ ఈ వీడియో కూడా బాగా వచ్చేలా చూడండి. సో గాయస్ రేపు కూడా ఒక 1 వీడియో పెడతాను ఖచ్చితంగా, చూడండి, అది కూడా ఎంజాయ్ చేయండి. అది మాత్రం మీకు చెప్పకూడదు, అది ఒక మంచి కంటెంట్ అది. సో దట్స్ ద గైస్, బాయ్ బాయ్.
టాడా.